TV5 సాంబశివరావు గారు కమల్ హాసన్ ని బహిరంగంగా నిలదీస్తున్నటువంటి పద్ధతిలో మాట్లాడాడు. రాజ్యసభలో కమల్ హాసన్ గారు ప్రజాస్వామ్య భారతాన్ని ఎవరు అడ్డుకోరంటూ శ్రీశ్రీ గారి కవితను ప్రస్తావించారు. సార్, తమిళనాడు రాజకీయాలలోనే నువ్వు చల్లని నాణ్యానివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతావా అంటే ఆయన జర్నలిస్టు హోదాలో మాట్లాడలేదు, రాజకీయ పార్టీ కార్యకర్త లాగా మాట్లాడాడు. ఆయన వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలని, దాన్ని ఏ విధంగా చూడాలి? జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని రాజ్యసభలో ప్రకటించాడు కమల్ హాసన్ అని ఈయనకి చిరాకు వచ్చింది. మేలుకొన్న ప్రజాగ్రహం అది ఒక వెల్లువలాగా వస్తుంది. ఆ వెల్లువ ఎలా వస్తుంది? జగన్నాథ రథ చక్రాలలాగా వస్తుంది. ఈ వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తుంది, ప్రజల రాజ్యాన్ని ప్రతిష్ఠిస్తుంది. అది నేను చెప్పేది తెలుగు ప్రజలకు బాగా అర్థమవుతుంది అనే పదం కూడా వాడారు. తెలుగు ప్రజలందరికీ శ్రీశ్రీ తెలుసు అని అనుకుంటున్నాడు ఆయన. తెలుగు ప్రజల్లో శ్రీశ్రీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహాప్రస్థానంలో ఏముందో తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుగు ప్రజలకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడుతున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయి జగన్ ప్రభుత్వం రావాలని నేను చెప్తున్నానని కాదు ఆయన ఉద్దేశం. సాంబశివరావు గారు అలా చెలరైపోయి కమల్ హాసన్ తీసుకొచ్చి దోషిగా నిలబెట్టి నువ్వు రాజ్యసభలో జగన్ ప్రచారం చేస్తావా అని మాట్లాడితే ఈయన ఏమనాలి? అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలన్నీ ప్రజలకి రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన నడుస్తోంది. జర్నలిస్టులు ఎవరైనా పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడకూడదు అనేది. అవునండి, వాళ్ళ పార్టీ స్టాండ్ కాదు, వాళ్ళే పార్టీ నాయకులు అయిపోయారు. వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్, సినిమా క్రిటిక్ భరద్వాజ్ సార్ మనతో ఉన్నారు. హలో సార్. నమస్తే. హలో, నమస్తే సార్. ఈ మధ్య రాజ్యసభలో నటుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ గారు ప్రజాస్వామ్య భారతాన్ని ఎవరు అడ్డుకోరంటూ శ్రీశ్రీ గారి కవితను ప్రస్తావించారు. సార్, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలని. అయితే దీన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ మన వైసీపీకి సపోర్ట్గా మాట్లాడిరని చెప్పేసి కొంచెం అది చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే జగన్నాథ అనే పదం ఆయనకి మింగుడు పడలేదు. ఇది TV5 సాంబశివరావు గారు ఆయన కమల్ హాసన్ని ఒక రకంగా బహిరంగంగా నిలదీస్తున్నటువంటి పద్ధతిలో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లోనే నువ్వు పెద్దగా చల్లని నాణ్యానివి అన్నాడు ఆయన. కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాలలోనే నువ్వు చల్లని నాణ్యానివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతావా అని నిలదీశాడు. అంటే ఒక టీవీ జర్నలిస్టు అలా కామెంట్ చేసే పరిస్థితి ఉంది అంటేనే అంటే ఆయన జర్నలిస్టు హోదాలో మాట్లాడలేదు, ఒక రాజకీయ నాయకుడి హోదాలో మాట్లాడినట్టుగా కనిపించింది. అది ఒక రాజకీయ పార్టీ కార్యకర్త లాగా మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే జర్నలిస్టులాగా లేరు. అంటే విషయాన్ని ప్యాంపర్ చేయకూడదు అనేది జర్నలిజంలో ఒక సూత్రం. అంటే మీ అభిప్రాయంగా చెప్పకండి, ఆ జరిగినటువంటి సన్నివేశంలో ఎవరెవరు దాని గురించి ఎలా రియాక్ట్ అయ్యారో అక్కడ వరకే మీరు ప్రస్తావించండి. మేబీ ఇది అయ్యుండొచ్చు అని ఒక పర్సెప్షన్ మీ వైపు నుంచి, ఇది నా అభిప్రాయం అని చెబుతూ ఒకటేదైనా వ్యక్తం చేయండి. అంతే తప్ప మీ అభిప్రాయంగా స్టోరీని నడపకండి అనేది చెప్తారు ముందే. కానీ ఇప్పుడు అన్నీ అలాగే జరుగుతున్నాయి. అంటే ప్రతి ఛానల్లోనూ మాట్లాడే వాళ్ళందరూ ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఈ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడటం అనేది దాని వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు వ్యక్తులుగా కనిపించడం లేదు, వాళ్ళు ఆ పార్టీ ముఖాలతో కనిపిస్తున్నారు. ఆ పార్టీ ముఖాలతో కనిపించడం అనేది TV5లో సాంబశివరావు గారు కనిపించాడు. అలాగే మహా టీవీ అని ఇంకోటి ఉంది, అందులో ఒక లేడీ, ఆవిడ చాలా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ఆవిడ తెర మీదకు వచ్చి తన వ్యక్తిగత అభిప్రాయంగా విశ్లేషణ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఈ తిరుమల లడ్డు కల్తీ గురించి ప్రస్తావిస్తూ ఆవిడ ఈ లడ్డు తిన్నవాళ్లకి సంతానోత్పత్తి నిరోధన జరుగుతుంది అని ప్రకటన చేశారు ఆవిడ. ఇవి పొలిటికల్ స్టేట్మెంట్లు మనం ఎలా ఇస్తాము అని అనుకోవడం లేదు, ఎవరు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడని ఉద్యోగి కాబట్టి అలా మాట్లాడింది అనలేం, ఎందుకంటే ఆవిడ వ్యక్తిగతంగా విశ్లేషణగా చెప్పారు ఆవిడ. అలా కాకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ను చదువుతూ ఉంటే ఆవిడ పర్సనల్ ఒపీనియన్ మనం అనుకోం. అలాగే ఇక్కడ సాంబశివరావు గారు కూడా ఆయన పర్సనల్ ఒపీనియన్ లాగానే ఉంది తప్ప ఎవరో రాసిస్తే చదివినట్టుగా లేదు. అది ఆ అగ్రెసివ్నెస్ తో చేశాడు ఆయన. ఇది ఎలా అనిపిస్తుంది? అసలు ఏమిటి జరిగింది అక్కడ అంటే, ఎందుకు ఆయన కోపం వచ్చింది అంటే, ఆయన రాజ్యసభలో శ్రీశ్రీ గారి పోయం చదవటంతో పాటు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి చెన్నై వెళ్ళాడు. చెన్నై ఎందుకు వెళ్ళాడు? ఆయన పెదనాన్న మనవడి వివాహానికి హాజరవటానికి వెళ్ళాడు. ఈయన పెదనాన్న గారు జార్జి రెడ్డి, ఆ జార్జి రెడ్డి గారి కుమారుడు అనిల్ రెడ్డి, ఆయన కుమారుడు
వివాహానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళాడు, విజయలక్ష్మి గారు అక్కడే ఉంది ఆ పెళ్లిలో, వీళ్ళ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి మొత్తం బ్యాచ్ అంతా ఉంది అక్కడ. ఆ పెళ్లికి మెడ్రాస్ లో ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులందరూ వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చాడు అక్కడికి, స్టాలిన్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు దిగాడు. సూర్య, కార్తీ వీళ్ళందరూ వచ్చారు సినిమా పరిశ్రమ నుంచి. టీవీకే అధినేత విజయ్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ పక్క పక్కన కూర్చుని ఫోటోలు దిగారు, సార్ మాట్లాడుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కమల్ హాసన్ ని కూడా ఈయన కలిశాడు అని ఒక వార్త ఉంది, జగన్ కలిశాడు అని ఒక వార్త సర్క్యులేషన్ లో ఉంది. అంటే తన ఇంటిని రిపేర్ లేవో చేయించుకున్నాడు ఆయన కమల్ హాసన్. చేయించుకున్న తర్వాత అక్కడికి చాలా మంది ప్రముఖులు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని ఒక మాట చలామణిలో ఉంది, కానీ నిర్ధారించేటువంటి వార్తలు లేవు. వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ ఈయన హృదయాన్ని కలిచివేసినాయి, సాంబశివరావు గారి హృదయాన్ని కలిసివేసి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని రాజ్యసభలో ప్రకటించాడు కమల్ హాసన్ అని ఈయనకి చిరాకు వచ్చింది. అలా ఎలా ప్రకటిస్తాడు రాజ్యసభలో అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు తప్ప, శ్రీశ్రీ అని ఒక కవి ఉండేవాడు పూర్వకాలం, ఆయన్ని మహాకవి అని తెలుగు సమాజం పిలుచుకుంది. ఆయన రాసినటువంటి మహాప్రస్థానం అనేటువంటి కవితా సంకలనంలో ఈ జగన్నాథ రథచక్రాలు ఉంది. ఆయన దేనికోసం వాడాడు, అది ఎందుకోసం వాడాడు ఆ జగన్నాథ రథచక్రాలంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనకి పూరిలో జగన్నాథుడు ఉన్నాడు, ఈయన ఉత్తరాంధ్రకు చెందినవాడు. ఎవరు? శ్రీశ్రీ. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒరిస్సా సంబంధాలు ఉంటాయి బరంపురం మీదుగా. అవును సార్. కాబట్టి ఆయన ఇమాజినరీలో అది ఉంది, జగన్నాథుడి రథచక్రాలు, పూరి జగన్నాథుడి రథచక్రాలు వస్తున్నాయని ఆ ఉద్దేశం. అది కాదు, అది ఒక ఇమాజిన్ ఉంది ఆయనకి. దాని నుంచి ఆయన ఏం చేశాడు, ప్రపంచం, జగం అంటే ప్రపంచం కూడా. కాబట్టి ఈ మొత్తం జనం అంటే ఒక డైలాగ్ ఉంది, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశాడు ఎక్కడో, మేలుకున్న ఊరు దేవుడి విశ్వరూపంతో సమానం అని. అంటే మేలుకున్న ప్రపంచం అది విశ్వరూపమే. మేలుకున్న ప్రజాగ్రహం అది ఒక వెల్లువలాగా వస్తుంది. ఆ వెల్లువ ఎలా వస్తుంది? జగన్నాథ రథచక్రాలలాగా వస్తుంది. దాని కింద మీరు అందరూ పడి సర్వనాశనం అయిపోతారు, మిమ్మల్ని అందరినీ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. ఈ వ్యవస్థని సమూలంగా నాశనం చేసి ప్రజల రాజ్యాన్ని ప్రతిష్ఠిస్తుంది. అది ఆ ప్రతిష్ఠ చేయటం కోసం, చదును చేయటం కోసం జగన్నాథ రథచక్రాలు వస్తాయని రాశాడు. రాస్తే అసలు దాంతో ఆ సాహిత్యంతో ఏమాత్రము సంబంధం లేదు ఈయనకి. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థాన గీతాలు, వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సమాజం మీద ఈయనకి ఏమాత్రము స్ఫురణ లేదు. ఈయన ఇమ్మీడియట్ గా అక్కడ కనెక్ట్ అయ్యాడు. జగ అనేటువంటి 2 లెటర్స్ ఇన్ని తగులుకుని చెలరేగిపోయాడు. అందులో ముఖ్యంగా కమల్ హాసన్ సార్ ఏం చేశారంటే, నేను చెప్పేది తెలుగు ప్రజలకు బాగా అర్థమవుతుంది అనే పదం కూడా వాడారు సార్. అవును, ఇప్పుడు తెలుగు ప్రజలందరికీ శ్రీశ్రీ తెలుసు అని అనుకుంటున్నాడు ఆయన. తెలుగు ప్రజల్లో శ్రీశ్రీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహాప్రస్థానంలో ఏముందో తెలియని వాళ్ళు ఉన్నారు. శ్రీశ్రీని అర్థం చేసుకోవటంలో ఏమాత్రము ఎరుక ప్రదర్శించని వాళ్ళు చాలా మంది ఉన్నారనే విషయం ఆయనకు తెలియదు. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య భారతి వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి ఒక పెద్ద కవి, వాళ్ళు చల్లారలేస్తే ఆయన్ని కాళిదాసుతో పోల్చి మాట్లాడతారు. అలా కన్నదాసన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి తెలుగు కవులు కూడా ఉన్నారు. మనకి కన్నదాసన్ అంటున్నాను నేను, సుబ్రహ్మణ్య భారతితో పాటు సమానమైన స్థాయి శ్రీశ్రీకి ఇచ్చారు ఇక్కడ. అయితే వాళ్ళ తర్వాత, ఇప్పుడు సుబ్రహ్మణ్య భారతి తర్వాత వాళ్ళు ఆ స్థాయిలో చెప్పుకునే కవి కన్నదాసన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవులు కూడా తెలుగు సమాజంలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఈ సమాజానికి తెలియదు. ఇప్పుడు ఆత్రేయ అనేవాడు కన్నదాసన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఒక దశలో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ బుర్రల్లో ఉన్నాయి అవన్నీ, ఆ జ్ఞాపకాలు ఉండి అక్కడి నుంచి మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సమాజం గురించి మాట్లాడుతున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయి జగన్ ప్రభుత్వం రావాలని నేను చెప్తున్నానని కాదు ఆయన ఉద్దేశం. ఈయన అలా అర్థం చేసుకున్నాడు. అది ఈయన నేరేటివ్, ఈయన కల్పన. అదేదో మయసభ చూస్తూ దానవేరు సూరకర్ణ సినిమాలో రామారావు గారి డైలాగ్ ఉంటుంది, ఏమి కల్పనా చాతుర్యము అంటాడు. అదే పరిస్థితి ఇక్కడ. అంటే ఆ లెవెల్లో కల్పించేసి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. పబ్లిక్ డొమైన్ లో ఒక టీవీ ఛానల్లో కూర్చుని ప్రజలతో నేను మాట్లాడుతున్నాను అనే స్పృహలు కోల్పోయాడు ఆయన. ఆ స్పృహ కోల్పోయి చెలరేగిపోయి మాట్లాడాడు. ఇది ప్రమాదం. అంటే చాలా మంది ఇలా మాట్లాడేస్తున్నారు. అంటే తమ పర్సనల్ ఒపీనియన్స్ ని ఈ లెవెల్లో మాట్లాడటం అనేది నేను ఈ మధ్య కాలంలో ఈయనతో పాటు ఇంకొక ఇది చూశాను.
ఇంకొక టీవీ ఛానల్లో ఒక డిస్కషన్ జరుగుతోంది. అంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్ర నాయకులు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాడనేది ఒకటి నడుస్తోంది. ఎస్ సార్, ఎస్ సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ ఓటర్ల మీద ఉంటుందా అనేది ఒక డిస్కషన్. ఎస్ సార్, ఎస్ సార్. దానిలో ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు పాల్గొని ఆయన ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకుల్ని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో వాళ్ళెవరూ కూడా దీనితో సింపతితో లేరు. పైగా వెటకారంగా మాట్లాడారు, వేరే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరించారు తప్ప అనుకూలంగా లేరు. అందుకని ఆంధ్ర పాలకుల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు, ఆంధ్ర రాజకీయ నాయకుల సారథ్యంలో ఉన్న పార్టీని కూడా వీళ్ళు నమ్మరు అని చెబుతూ, కానీ ఇక్కడ ఆంధ్ర ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఆ ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే తప్ప తెలంగాణ నేటివ్ ఓటర్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ రావడం లేదు. పవన్ కళ్యాణ్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితిలో వీళ్ళు లేరు అని మాట్లాడాడు ఆయన. వెంటనే యాంకర్ గారు అంటే ఏం చెప్తారు మీరు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకుల్ని యాక్సెప్ట్ చేయరా అనేసింది ఈవిడే. అనేసి అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి, మీ నాయకులకేమో ఆంధ్ర ప్రాంతపు వ్యాపారులు కావాలి, ఆంధ్ర ప్రాంతపు సినిమా వాళ్ళు కావాలి, కానీ ఆంధ్ర నాయకులు మీ ప్రజలకు వద్దు. అంటే మీ ప్రజలకు ఒక అభిప్రాయం, మీ నాయకులకు ఒక అభిప్రాయమా, ఇదేనా తెలంగాణ పద్ధతి అని మాట్లాడింది. అసలు ఏమైనా లాజిక్ ఉందా దానిలో? అవును సార్. 10 పైసల మోతాదు కూడా వాస్తవం లేదు, ఆవిడ లాజిక్ లేదు ఆవిడ మాట్లాడిన దానిలో. ఆయన మాట్లాడింది వాస్తవం. అంటే ప్రజల ఎమోషన్స్, ప్రజల సెంటిమెంటు, అలాగే వాళ్ళకి తగిలిన గాయాలు, వాటి తాలూకా అనుభవాలతో వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని చెప్పాడు ఆయన. రాజకీయ నాయకులు వాళ్ళ లాభాలు, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ సంబంధాలు వేరే, ప్రజల ఆకాంక్షలు వేరే. ఈ రెండింటిని కలిపేసి మాట్లాడుతోంది ఆవిడ. ఇది కదా పరిస్థితి. ఇలా తయారైపోయింది మీడియా. ఈ తయారైపోయిన సందర్భంలో సాంబశివరావు గారు అలా చెలరైపోయి కమల్ హాసన్ని తీసుకొచ్చి దోషిగా నిలబెట్టి, నువ్వు రాజ్యసభలో జగన్ ప్రచారం చేస్తావా అని మాట్లాడితే ఈయన ఏమనాలి అసలు? ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈయన్ని ఎక్కడ నుంచోబెట్టి మాట్లాడాలి? ఇప్పుడే కాదు, ఆయన గతంలో కూడా ఇలాంటి దారుణాలు చేసిన చరిత్ర ఉంది. ఆయన పోసాని కృష్ణమురళితో ఒక ఇంటర్వ్యూ పెట్టారు చాలా కాలం క్రితం TV5లోనే. పెడితే ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పోసాని గారు చాలా సీరియస్గా ఫేస్ పెట్టి, పోసాని గారు సినిమా పరిశ్రమలో అని ఒక దారుణమైన బూతు వాడాడు అక్కడ. నేను చెప్పలేను అది. అంటే సినిమా పరిశ్రమలో వ్యభిచారణలు ఉండరా అన్న టోన్లో ఒక దారుణమైన పదం వాడి ఉండరా అన్నాడు. పోసాని కృష్ణమురళి అదిరిపోయాడు, ఒక్కసారి షాక్కి గురయ్యాడు. అలా ఒక 2 నిమిషాలు చూస్తూ ఉండిపోయాడు, ఏం మాట్లాడుతున్నారు మీరని. దాంతో మొత్తం గందరగోళం, దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది బయట నుంచి. ఏం మాట్లాడుతున్నారు ఆయన యాంకర్ సీట్లో కూర్చుని అని. ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేసేటప్పుడు చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించాలి, అది దాటి వెళ్ళిపోతున్నాడు ఈయన అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పీపుల్ వ్యక్తం చేశారు, బయట ప్రజలు తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కమల్ హాసన్ని పట్టుకొచ్చి ఆయన పర్సనల్ బోన్లో నిలబెట్టి అతనికి ఉరిశిక్ష వేసే లెవెల్లో ఈయన, అంటే జస్టిస్ చౌదరి లెవెల్లో రెచ్చిపోయాడు. రెచ్చిపోయి అలా వేలు చూపించి ఇతనే నేరస్తుడు, ఇతను రాజ్యసభలో జగన్ గెలిచేస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో అని ప్రచారం చేస్తున్నాడని మాట్లాడేశాడు. కాబట్టి ఆయన ఆలోచన స్థాయి, ఆయన మెదడు, ఆ స్కేలు అవన్నీ చూసుకుని, అది మాత్రమే కాదు వ్యక్తిగతంగా ఆయన చేసిన దారుణం మాత్రమే కాదు, అసలు మీడియాని ఆవరించి ఉన్నటువంటి ఒక దుర్మార్గం, దానికి ప్రతినిధి ఇప్పుడు ఆయన. అంటే మీడియా మొత్తం కూడా వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఆ రాజకీయ ప్రయోజనాల కోసమే మనం ఉన్నాం. మనం ఏం మాట్లాడినా, మైక్ ముందుకొచ్చి ఏం మాట్లాడినా, మన ఛానల్ ఏ పార్టీ వైపు ఉందో ఆ పార్టీకి ఏదో మేరకు లబ్ధి చేకూరే విధమైన మాటే రావాలి మన నోట్లోంచి అని వీళ్ళు ఇంట్లో బయలుదేరేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఓత్ తీసుకుని బయలుదేరుతున్నారు. వచ్చేసి చెలరేగిపోయి ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే కమల్ హాసన్కి ఒక్కడికే కాదు, తెలుగు సమాజం మొత్తానికి, తెలుగు సాహిత్య లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆయన శ్రీశ్రీ గారి అభిమానులు ఉన్నారు. ఆయన ఒక అంటే విప్లవ రచయితల సంఘం
నాయకుడు ఆయన. విప్లవ రచయితల సంఘం ఇటీవలే 30వ మహాసభలు జరుపుకుంది ఇక్కడ హైదరాబాద్లో. ఆ సంఘం నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ రాష్ట్రంలో జరిగిన రైతాంగ పోరాటాలకి మద్దతుదారు కూడా. శ్రీకాకుళ ఉద్యమానికి ఆయన మద్దతుదారుడు. ఆయన రాసినటువంటి మరో ప్రస్థానం అనేటువంటి గీతాలలో ఆయన స్పష్టంగా విప్లవం యాడుందిరా, ఆడనే నీ కూడుందిరా, నీ గూడుందిరా అని రాసినవాడు. అలాగే వర్గశత్రు నిర్మూలన అని ప్రతిపాదించిన చారు మజుందార్ని ఆయన చారు మజుందారిలో అని రాశాడు. ఆ దారిలో వెళ్ళటమే మన దగ్గర ఉన్న మార్గం అని రాశాడు ఆయన. కాబట్టి చాలా స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నటువంటి, రాజకీయ తాత్విక చింతన ఉన్నటువంటి కవి శ్రీశ్రీ. ఆయన్ని పట్టుకొచ్చి ఆయన కవిత్వాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించాడు కమల్ హాసన్ అక్కడ అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ఆయన ఆకలి రాజ్యం అనే సినిమాలో నటించాడు. ఆకలి రాజ్యంలో మొత్తం సాహిత్యం ఇద్దరు కవులు, ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారి కవిత్వం. ఆ సినిమాలో ఈ సాపాటు ఎటూ లేదు ఈ పాటలన్నీ ఆత్రేయ గారు రాశాడు. ఈ క్యారెక్టర్ ఏమో శ్రీశ్రీ అభిమాని, అంటే తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి అభిమాని. అక్కడ సుబ్రహ్మణ్య భారతి కవిత్వం చదువుతాడు, ఇక్కడేమో శ్రీశ్రీ గారి కవిత్వం చదువుతూ ఉంటాడు. అక్కడ పాటలు కన్నదాసన్ రాశాడు, ఇక్కడ ఆత్రేయ గారు రాశాడు. అది నేరేటివ్. దాంతో ఆయన సాధన చేశాడు అవన్నీ. ఆ క్యారెక్టర్లో ఆయన శ్రీశ్రీ గారి కవిత్వం చాలా సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది. ఆ చెప్పాల్సి వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ దాన్ని ఓన్ చేసుకుని చెప్తే తప్ప ఆ ఫీల్ రాదు. అందుకని శ్రీశ్రీ గారు ఎలా పాడేవాడు అంటే దానికి ఒక ఇది ఉంది. అంటే గోటాల కృష్ణమూర్తి గారు శ్రీశ్రీ గారి వాయిస్ను రికార్డ్ చేశాడు ఒక క్యాసెట్లో, మొత్తం మహాప్రస్థాన గీతాలు పాడించి లండన్లో. సో అది ఉంది, దాన్ని దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేశారు. ఆ ప్రాక్టీస్ చేసింది ఆ సినిమాలో ఉంటుంది, అది ఆయన బ్రెయిన్లో ఉండిపోయింది. అందుకని అక్కడి నుంచి ఆయన ఆ రెఫరెన్స్లో నుంచి అది పాడాడు. అక్కడ పాడుతూ ఆయన ఒరిజినల్ శ్రీశ్రీ సెన్స్లోనే మాట్లాడాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలన్నీ ప్రజలకి రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన నడుస్తోంది. ఈ దేశంలో మైనారిటీలని టార్చర్ పెడుతున్నారు వీళ్ళు. అలాగే పోరాడే ప్రజల పట్ల పోరాటాలు, విప్లవాలు ఇవన్నీ రద్దు చేసేస్తాం అని వీళ్ళు ఆపరేషన్ కగార్ అని ఇతర రకరకాల పద్ధతుల్లో జనాల మీద తీవ్రమైనటువంటి నిర్బంధం కాదు, యుద్ధమే చేస్తున్నారు. ప్రజలతో యుద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ యుద్ధోన్మాద ప్రభుత్వాన్ని అణచడం కోసం జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నాడు. అదే సార్, ఈ సమగ్ర సార్ ఉంది కదా సార్, ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి దానికి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అనేటివి అవును ఉన్నా కూడా మనుషులు చంపేస్తున్నారు అనేది ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్యము, రాజ్యాంగము వీటన్నిటినీ కూనీ చేసేసి ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వెల్లువ రావాల్సిన అవసరం ఉంది. ఆ వెల్లువని రిప్రజెంట్ చేస్తూ ఆయన శ్రీశ్రీ గారి జగన్నాథ రథ చక్రాలు పట్టుకొచ్చి మాట్లాడాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి రాజ్యానికి దానికి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్ అనే పదం వినగానే ఈయనకి పూనకం వచ్చింది. ఈ పూనకానికి నేపథ్యం ఏంటంటే ఆయన ఈ మధ్య చెన్నై వెళ్ళటం, జగన్ ఆ పెళ్లిలో చాలా మంది వచ్చి కలవటం, ఆ ఫోటోలు అవన్నీ చూసున్నాడు ఈయన. ఈ క్రమంలోనే కమల్ హాసన్ దగ్గరికి ఈయన వెళ్ళాడు అని చెప్పేసి ఒక వార్త. ఇవన్నీ మనసుకు పట్టించేసుకుని ఆయన కమల్ హాసన్ ని తిట్టాలనుకున్నాడు. దానికి ఈ రాజ్యసభలో మాట్లాడిన ముక్కోడు దొరికింది. అంటే దీన్ని పట్టేసుకుని, దీన్ని ఆధారం చేసుకుని తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కేసి తన బాధ్యత నిర్వర్తించాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ లో ఉన్నాడు సాంబశివరావు గారు. ఇది ప్రమాదం. కాబట్టి దీని మీద ఒక సీరియస్ క్రిటిసిజం జరుగుతోంది ఆల్రెడీ. సోషల్ మీడియాలో ఆయనకు రేవు పెట్టేస్తున్నారు. ఇది సఫిషియెంట్ గా ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. సీరియస్ గా ఒకసారి విప్లవ రచయితలు అందరూ కూడా ఒకసారి సాంబశివరావు గారి ముందో TV5 ముందో ధర్నా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫైనల్గా జర్నలిస్టులు ఎవరైనా పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కదా సార్ ఇక్కడ. అవునండి, వాళ్ళ పార్టీ స్టాండ్ కాదు, వాళ్ళే పార్టీ నాయకులు అయిపోయారు. ఎగ్జాక్ట్లీ, ఆ పార్టీ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది ప్రమాదం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమల్ హాసన్ గారు మాట్లాడింది ఏ విధంగా వక్రీకరించారు అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్, దాని గురించి ఈ చర్చ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.